హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇద్దరు చేరవాచలి పార్ట్ 53. ఐ లవ్ యూ హర్షి టిల్ మై లాస్ట్ బ్రీత్. ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ పెదవు చివర ముద్దు పెడతాడు అరుణ్. ప్రశాంతమైన వాతావరణం, ఏకాంతం, భర్త ప్రేమ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇష్టంగా అతని పెదవులతో జత చేస్తుంది హర్షి. సున్నితంగా ఆ ముద్దుని కంటిన్యూ చేసి ఆమెని రెండు చేతులలో ఎత్తుకుంటాడు అరుణ్. కాటేజ్ వరకు ఇలానే మోస్తావా? తర్వాత నువ్వు మొయ్యాలి హర్షి అని అల్లరిగా అంటాడు. దాచాలి అనుకున్న దాగని సిగ్గుకి బిడియంగా అతని గుండెల్లో వదులుతుంది పొంది కదా. పాకెట్లో కీస్ ఉంటాయి బేబీ, డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేసి ఆమెని కిందకి దింపి మళ్ళీ కీతో లాక్ చేసి ఆమెతో కలిపి పై రూమ్కి వెళ్తాడు అరుణ్. ఫ్లోర్ నిండా పరుచుకున్న రోజ్ పెటల్స్, రూమ్ నిండా సెంటెడ్ క్యాండిల్స్, రూమ్ డెకరేషన్ ఒక రకమైన మత్తులోకి ఇద్దరిని నెడుతుంటే హర్షికి టెన్షన్తో అరచేతిలో చెమట్లు స్టార్ట్ అవుతాయి. హౌ ఇస్ ఇట్? వెనక నుండి ఆమె చెవి దగ్గర హస్కీ వాయిస్తో అడుగుతాడు. సడన్గా వచ్చిన వాయిస్ కొలిక్కిపడి దూరం జరగడంతో ఆమెని దగ్గరగా లాక్కుంటూ డోంట్ ప్యానిక్ అని స్మూతీ వాయిస్తో చెప్పాడు. భయంగా ఉంది అరుణ్. ఐఎమ్ విత్ యూ హర్షి, జస్ట్ ఫీల్ మై టచ్ అని చీర లోపటి నుండి నడుమునందుకుని ఫేస్పై ఎయిర్ బ్లో చేస్తాడు చిన్నగా. చల్లటి చేయి తాకడికి ఆమె శరీరంలో వెచ్చటి ఆవిర్లు పుట్టుకొస్తుంటే మెడ వెనుకగా చేతిని చేర్చి కంఠానికి తడి పెదవుల ముద్రలు అద్దుతాడు. అతని పనులకి ఆమె పిడికిట్లో చీర దాని రూపుని పోగొట్టుకోవడంతో ఆమె పెదవులు అందుకుని బయటని జార్చేస్తాడు సున్నితంగా. ముద్దు బంధం వీడకుండా పువ్వుల రేకులు పరుచుకున్న పరుపుపై ఆమెతో చేరి పెదవులను వీడుతాడు అరుణ్. బయట లేని పయ్యద అతనిలో తమకాన్ని రేపుతుంటే హర్షి మాత్రం గుండెల్ని చేతులతో కప్పుకొని పక్కకి తిరిగిపోతుంది బిడియంగా. నిలవంకడ ఊరుస్తున్న నడుముని కసుక్కన కొరికేసి ఆమె వెళ్ళకిలా తిరగడంతో ఆమెపై చేరుతాడు. ఇద్దరి మధ్య గ్యాప్ లేకుండా. ఊపిరి ఆడట్లేదురా నాకు. ఓకే వెయిట్ బేబీ, ఫ్రీ చేస్తా ఉండు అని అతని పంటితో ఒక్కో హొక్స్ విప్పుతూ గుండెలకి విముక్తినిచ్చి అతని షర్ట్ విప్పి పక్కన పడేసి ఆమెని గట్టిగా హత్తుకుంటూ మెడవంపులో పంటిగాటు పెడతాడు. అతను చేసిన పనికి ఆమెలో తీయని సలపరం మొదలవడంతో మెడ నుండి కొంచెం కొంచెంగా కిందకు జారుతూ ఆమెలో భయాన్ని పోగొట్టి వేడి రగుల్చుతాడు తన చేతులతో. చిరుగాయాలు చేస్తున్న అతని పనులకి తాళలేక అతని తలని గట్టిగా నమ్ముకుంటుంది తన పొట్టకి. ఎప్పుడు ఇరువురి వస్త్రాలు వేరుపడ్డాయో తెలియదు కానీ ఇద్దరిలో కోరిక ఎక్కువైన క్షణం ఆమెలో కలవడానికి సిద్ధపడతాడు అరుణ్. నోటి నుండి అరుపు, కంటి నుండి కన్నీరు ఒకేసారి రావడంతో ఆపేయనా అని బిక్కముఖంతో పెట్టుకుని అడుగుతాడు. అంత బాధలోనూ అతని ఎక్స్ప్రెషన్కి నవ్వు రావడంతో ఐ లవ్ యూ అరుణ్ అంటూ ఆమె ప్రేమని అతనికి చేరవేస్తుంది హర్షి. మన్మథ సామ్రాజ్యంలో ఇద్దరు తేలియాడుతూ ఒకరి ప్రేమ ఒకరికి తెలియచేసుకుంటూ తమ వైవాహిక బంధాన్ని సంపూర్ణం చేసుకుంటారు ఇరువురు. ఆమె నుండి వేరుపడి పక్కకి జరుగుతూ అలసటతో నుడితిపై పెదవులు అద్దుతాడు అరుణ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అరుణ్. అతను గుండెల్లో వదిగి కళ్ళు మూస్తుంది మగతగా. ఏంటి నిద్రపోతున్నావు? అలసటగా ఉన్నామే మోము ముద్దుగా కనిపిస్తుంటే ఏసీ కూలింగ్ పెంచి బెడ్షీట్ కప్పుతాడు ఇద్దరికి. నిద్రపోకుండా ఏం చేయాలి? అయోమయంగా అడుగుతుంది. చాలా చెయ్యాలి, మాట్లాడుతుంటాను విను అన్నాడు. నిజంగా నిద్ర వస్తోందిరా, ఉదయం మాట్లాడుకుందాం. నోవే, నేను చెప్తుంటాను నువ్వు వినాల్సిందే.
సరే అంటుంది, కానీ 10 నిమిషాలకే నిద్రపోతుంటుంది హర్షి. చెవి ముంగురులు సరిచేస్తూ, ఎర్రబడిన పెదవికి లిప్ బామ్ రాస్తూ 12 అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంటాడు అరుణ్. బెలూన్స్ పగిలిన సౌండ్కి హర్షి నిద్ర నుండి ఉలిక్కిపడి లేవడంతో ఆమె ఎదురుగుండా కేక్ పెట్టి హ్యాపీ బర్త్డే మై లవ్ అని అందంగా విష్ చేస్తాడు. థ్యాంక్స్ చెప్పాలని విషయం మర్చిపోయి ఇదంతా ఎప్పుడు చేశావని మబ్బు ముఖంతో అడుగుతుంది. ప్లానింగ్ లేకపోతే సర్ప్రైజ్ ఫ్లాప్ అవుతుందమ్మా, ఆమెను చూస్తూ అల్లరిగా అంటాడు. అతని చూపులకి కంగారుగా బెడ్షీట్ ఒంటి నిండా కప్పుకొని బిడియంగా తన చూపుల్ని వాల్చేస్తుంది. కట్ చే హర్షి అని చమకిస్తూ చెప్పాడు. రెడ్ వెల్వెట్ కేక్. అతను హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంటే ప్రేమగా కట్ చేసి కేక్ పీస్ అతనికి తినిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రా, మరోసారి కన్నీళ్లతో ఎమోషనల్గా చెప్పింది హర్షిత. నీ ప్లేస్లో వేరొక అమ్మాయి అంటే ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేసిపోయేదే, కానీ నువ్వు ఎవ్రీ టైం నాకు సపోర్ట్ ఇచ్చావు. ట్రస్ట్ మీ రా, ఎప్పుడు నేను నెగ్లెక్ట్ చేయను. దిస్ ఈస్ మై ప్రామిస్ అన్నాడు. మరి గిఫ్ట్ ఏంటి? క్రీమ్లీ ఇచ్చేస్తూ అడుగుతుంది. నన్నే నీకు ఇచ్చేసానే, ఇంకేం గిఫ్ట్ కావాలి? అబ్బో, నాకు రిటర్న్ గిఫ్ట్ కావాలి. క్రీమ్ ఆమె చెంపలకి పోస్తాడు అల్లరిగా. తీసుకో, ఆమెలో బిడియం. కేక్ మీద క్రీమ్ ఆమె శరీర భాగాలకి చేరడంతో అరుణ్ తన పెదవులకి పని చెప్పి మరోసారి ఇద్దరూ మధ్యలోకి జారుకుంటారు. క్రిష్, కాఫీ తీసుకో. థ్యాంక్స్ హరి. లంచ్ ఏం చేయమంటావు? నీ ఇష్టం. విసుగ్గా ఫీల్ అవుతూ, నేను అడిగినప్పుడు నా ఇష్టం ఏంటి చెప్పు, ఏం కావాలో అదే వండి పెడతాను అంది. ఏంటే వాయిస్ రేస్ చేస్తున్నావు? ఏం లేదు, ప్లీజ్ కూల్గా ఉండు. అయితే ఒక ముద్దు పెట్టు. నో వే, టచ్ చేయొద్దని చెప్పాను కదా. పూర్తి వైఫ్లా ఉంటానని నువ్వు మాటిచ్చావు కదా. ప్లీజ్ కిషోర్, నన్ను ఇబ్బంది పెట్టుకో. హారిక చెప్పలను పట్టిన దగ్గరగా లాక్కుని, నాతో హ్యాపీగా లేకపోతే నీ బాబుని చంపేస్తానే అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు కిషోర్. బెదిరిస్తున్నావా? నేను రియాలిటీ చూపిస్తున్నా. నీ ప్రేమ పొందడానికి ఏమైనా చేస్తాను హరి. ఈ పాటకే ఈ కిషోర్ అంటే ఏంటో అర్థమై ఉండాలి నీకు. అతని మాటలకి ఆమె బెదిరిపోయి చూస్తుంటే, నన్ను తక్కువ అంచనా వేయకు, ప్రశాంతంగా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయి అని సున్నితంగా ఆమె పెదవులను అందుకుంటాడు. భయంలో ఉన్న ఆమె అతన్ని నెట్టనూ లేదు, అలాగని పూర్తిగా సహకరించడం లేదు. పూర్తిగా అతనికి సరెండర్ అవ్వకపోయినా బలవంతంగానైనా చేసుకుంటాడని ఆలోచిస్తుంటే అతను మాత్రం ఆమెతో కలిసి మరొక స్టెప్ ముందుకు వేస్తాడు. భారంగానో బాధగానో కోపంతోనో అతని కోరికను తీర్చి తిరుగుతున్న తలతో నిద్రలోకి జారుకుంటుంది హారిక. ఈ 6 months అన్న నిన్ను భయపెట్టి ప్రేమగా ఉండేలా చూసుకుంటానే అని తృప్తిగా ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు కిషోర్. ఏంటే తెగ ఆలోచిస్తున్నావు? ఈరోజు హర్షి పుట్టినరోజు. ఈ అరుణం గాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. ఎట్లా విషయాలు అర్థం కావట్లే అంది జనని. వాళ్ళు బాగా బిజీగా ఉంటారు, డిస్టర్బ్ చేయకు. అంటే? ఉఫ్, వాళ్ళు రిసార్ట్కి వెళ్ళారు. దే ఆర్ క్రియేట్ సమ్ హ్యాపీ మూమెంట్స్ బిట్వీన్ అస్. ఓహో, అయినా ఉఫ్ అంటున్నావేంటి? ఎందుకు విసుక్కుంటున్నావు నన్ను? రివర్స్లో గొడవ వేసుకుంది విక్రమ్తో. నిన్నెక్కడ విసుక్కున్నానే? వియర్డ్గా చూస్తూ అడిగాడు విక్రమ్. పాపం మావే కష్టపడుతున్నాడు, ఆఫీస్ వెళ్ళి హెల్ప్ చేయాలనే కామన్ సెన్స్ లేదా నీకు? మీ మావయ్య రిటైర్ అయిపోయాడు, నీ గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా జున్ను. అవసరం లేదు, పద ఆఫీస్కి వెళ్దాం, నాకు ఇంట్లో ఉండాలంటే బోరింగ్గా ఉందని చెప్పింది. జర్నీ అవసరమా జున్ను? అవసరమే, డ్రెస్ చేంజ్ చేసుకో అని డ్రెస్అప్ అవడానికి వెళ్తుంది జనని. ఇది కావాలని చేస్తుందా లేక ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్నా అని ఆలోచిస్తూ ఫార్మల్స్ తీసుకుంటాడు విక్రమ్.
ఫ్యామిలీకి చెప్పి ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అవడంతో అతడి చేతిని వదలకుండా లోపలికి ఎంట్రీ ఇస్తుంది జనని. ఎన్ని రోజులు బాస్ చండశాసనుడైనా దూరం నుండి విక్రమ్ అందాన్ని చూస్తూ నేత్రానందం పొందేవారు కొందరు. బట్ సడన్గా ఇప్పుడు జనని రావడంతో అయోమయంగా, ఇంతలో పెళ్ళైపోయింది కదా అని రియాలిటీ గుర్తు రావడంతో బాధలో తమ తల్లుల్ని పీసీకి అంకితం చేస్తారు. జ్యూస్ తాగుతావా జున్ను? హా, అతని రూమ్ని ఆర్గనైజ్ చేస్తూ ఆన్సర్ ఇస్తుంది. వచ్చిన జ్యూస్ని ఆమెకిచ్చి అటు ఇటు తిరుగుతున్న జనని కూర్చోబెట్టి అతను ల్యాప్టాప్ ఎదురుగా కూర్చుంటాడు. ఏంటిప్పుడు నీ ఏడుపు నువ్వేడు, నేను వర్క్లో బిజీగా ఉంటాను అంటున్నావా? ఓరగా విక్రమ్ వైపు చూస్తూ జ్యూస్ సిప్ చేస్తుంది. అసలు ఏంటే నీ ప్రాబ్లం? ఏం లేదు, 10 వెళ్ళిపోదాం. వచ్చి 1 అవర్ కూడా అవ్వలేదే, వెంటనే జర్నీ చేస్తే టైర్డ్ అయిపోతావు. పర్వాలేదు, ఇంటి మీద బెంగ పెట్టుకున్నాను, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో. సీరియస్గా సీట్లోంచి లేచి ఆమెను ఎత్తుకుని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి సున్నితంగా జనని బెడ్పై విసిరేస్తూ మూతి ముడుస్తున్న ఆమె ఎక్స్ప్రెషన్కి కంఠంపై పళ్ళు దింపుతాడు విక్రమ్. ఏం చేస్తున్నావు? వదులు, కష్టంగా అంటుంది. ఎందుకే నీ పిచ్చితనంతో పిచ్చి లేపుతున్నావు జున్ను నాకు? నువ్వు ఇలా ఇరిటేట్ అవుతుంటే బాగుంది బావా అంటున్నావా? మెరుస్తున్న కళ్ళతో అడుగుతాడు. నో, బాగుంది బాగా, మూతి పక్కకి తిప్పుతూ చెప్పింది. మెంటల్, కాసేపు రెస్ట్ తీసుకో. ఇంకోసారి ఏం చేయని దానికి టచ్ చేసావనుకో, చంపేస్తాను నిన్ను. కోపంగా అతని జుట్టు పీకేస్తూ ఇరిటేటింగ్గా అంటుంది జనని. ఈ టైంలో కరెక్ట్ కాదే, వీడు బయటకు వచ్చాక మెమరబుల్గా సెకండ్ ఇంటిమేషన్ ప్లాన్ చేసుకుందాం. అప్పటి వరకు వీడే మనకి ప్రపంచం, అర్థమైందా అన్నాడు లాలనగా. టచ్ చేయకుండా ఉండలేను, సో టెంప్ట్ అవ్వడం మానేసి జస్ట్ ఫీల్ మై టచ్ అని సున్నితంగా ముద్దాడి దగ్గరుండి ఆమెను నిద్రపుచ్చి పర్సనల్ రూమ్ డోర్ లాక్ చేసి అరుణ్కి కాల్ చేస్తాడు విక్రమ్. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.